వాణిజ్య సంబంధాలు పెట్టుకోవడం మీద ట్రంప్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సో ఈ 25%కి అదనంగా మరిన్ని టారిఫ్లు కూడా ఉంటాయి రష్యాతో సంబంధాల వలన అని చెప్పి ఆయన ప్రకటించిన పరిస్థితి కనిపిస్తోంది. మనం చూస్తే కనుక ఇరాన్ అండ్ రష్యా ఈ రెండు దేశాల నుంచే ఎక్కువగా మనం ఆయిల్ని దిగుమతి చేసుకుంటూ ఉన్నాం. ట్రంప్ టార్గెట్ ఏంటి అంటే ఇరాన్ రష్యాల నుంచి ఆయిల్ కొనకూడదు భారత్ అని చెప్పేసి ట్రంప్ టార్గెట్. సో అంటే అమెరికాకు లొంగుతుందా భారత్ అంటే ఏం చెప్తారు? ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం అండి. అసలు ట్రంప్ నిన్న ఒకటే చెప్తున్నాడు, 25% టారిఫ్స్తో పాటు రష్యా ఆయిల్ కొంటే మీకు ఇంకా అదనంగా 10% దాకా టారిఫ్లు ఉంటాయి. అంటే చాలా డేంజరస్ అండి. అంటే రష్యా నుంచి ఆయిల్ కొనొద్దని అమెరికా చెప్తుంది. మీరెవరు మాకు చెప్పడానికి? మేము ఎక్కడి నుంచి అయినా ఆయిల్ ఎక్కడ చౌకగా వస్తే అక్కడ కొనుక్కుంటున్నాం అని భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జయశంకర్ కుండ బద్దలు కొట్టినట్టు చెప్పేశారు. ఎప్పుడు రష్యా వారు 3.5 సంవత్సరాలు మొదలైనప్పుడే ఆయన చెప్పేశారు. జో బిడెన్ లొంగారు. ఇప్పుడు ట్రంప్ దాన్ని మళ్ళీ పట్టుకున్నారు. అంటే రష్యా నుంచి ఆయిల్ కొనొద్దు అని. అదేవిధంగా ఒక్కరోజు అంటే టారిఫ్స్ని వేసిన రోజునే ఇండియా ఇరాన్ నుంచి కొంటున్న ఆయిల్ కంపెనీస్ 6 కంపెనీల మీద వాళ్ళు ఆంక్షలు విధించింది అమెరికా. అంటే ఇరాన్ నుంచి కూడా ఆయిల్ కొనొద్దు అని. అదేవిధంగా రష్యా నుంచి ఆయిల్ కొంటున్న నయారా అనే కంపెనీ మీద, రష్యా రోస్నెఫ్ట్ అనే కంపెనీతో ఎక్కువ ఉంటుంది నయారా అని, ఆయిల్ కంపెనీ మీద రోస్నెఫ్ట్ మీద కూడా ఆంక్షలు విధించారు. ఇప్పుడు రిలయన్స్ అని, భారత్ పెట్రోలియం అని, హెచ్పిసిఎల్ అని ఇలా భారత కంపెనీల మీద చాలా తీవ్రమైన ప్రభావం ఉండే అవకాశం ఉంది. ఇప్పుడు విషయం ఏంటంటే రష్యా నుంచి ఇరాన్ నుంచి ఆయిల్ కొనొద్దని ట్రంప్ డైరెక్ట్గా బెదిరించేస్తున్నారు. ఎలా కుదురుతుందండి ఇది? ఎందుకంటే రష్యా నుంచి కారు చౌకగా 44% భారత ఆయిల్ దిగుమతి చేసుకునే 230 మిలియన్ బ్యారెల్స్లో సంవత్సరంలో 40% రష్యా నుంచి కొనుక్కుంటున్నాం. ఇరాన్ కూడా 4th లార్జెస్ట్ అక్కడ నుంచి కొంటున్నాం. అంటే వీళ్ళిద్దరు ఆయిల్ మనం మానేస్తే సుమారు 50% ఆయిల్ని మనం రష్యా ఇరాన్ నుంచి ఆపేయాలి. దీనివల్ల ఏమవుతుంది అంటే అప్పుడు ట్రంప్ కోసం సరిగ్గా చెప్పగలుగుతాం ఏ ప్రభావం ఉంటుందంటే, ఇప్పుడు బ్యారెల్ ఇప్పుడు పెట్రోలియం సుమారు కాస్ట్ 90 రూపాయలు 80 రూపాయలు ఉంటే ఇరాన్ నుంచి రష్యా నుంచి మనం ఆయిల్ కొనడం మానేస్తే ఇప్పుడున్న 90 రూపాయలు పెట్రోలు లీటర్ పెట్రోలు అప్పుడు 200 రూపాయలు అవుతుంది. భారత ఆర్థిక వ్యవస్థ సగానికి సగం తగ్గిపోతుంది ద్రవ్యోల్బణం వల్లగా. ఆర్థిక మాంద్య పరిస్థితులు వస్తాయి, డిప్రెషన్ వస్తుంది, రిసెషన్ వస్తుంది, ద్రవ్యోల్బణం పెరిగిపోతుంది, రేట్లు పెరిగిపోతుంది, ఉత్పత్తి పడిపోతుంది, రూపాయితో డాలర్ విలువతో రూపాయి పడిపోతుంది. అంటే భారత ఆర్థిక వ్యవస్థను నాశనం చేయడానికి డిమాండ్ పెడుతున్నాడు ట్రంప్. అందుకే భారతదేశం వద్దు అని చెప్పేస్తుంది. ఇప్పుడు భారత ఎంత తీవ్రమైన ఆరోపణ చేస్తున్నాడంటే ఆయన భారత్ రష్యా నుంచి ఆయిల్ కొని 44% దిగుమతి చేసుకొని తను చెల్లించే సుమారు 40 నుంచి 50 బిలియన్ డాలర్ల వల్లే రష్యా యుద్ధం చేయగలుగుతుంది. అంటే ఉక్రెయిన్లో శవాలు ఉడుతున్నాయి అంటే అది భారత పాపం చేస్తుందని ట్రంప్ మాట్లాడుతున్నాడు. డైరెక్ట్గా మాట్లాడు. ఇండియా బ్రెజిల్ చైనాలు ట్రేడ్ వారు ఆయిల్ కొనకపోతే పుతిన్ యుద్ధం చేయలేడు అంటున్నారు. అది నిజమైనా కానీ ఒక్క విషయం చెప్పాలి, ఇప్పుడు కారు చౌకగా మనకు ఆయిల్ వస్తుంది, 140 బిలియన్ డాలర్ల పాపులేషన్ ఇక్కడ ఉంది, వృద్ధి రేటు లేకపోతే ఒక 30 కోట్ల మంది రోడ్ల మీద పడిపోతారు, మళ్ళీ అన్ఎంప్లాయ్మెంట్ వస్తుంది, రెసిషన్ వస్తుంది, ప్రపంచంలో 20% పాపులేషన్ దిక్కులేని పరిస్థితి వస్తుంది. మరి ఇది కూడా హ్యూమన్ రైట్స్ ఇష్యూవే. కాబట్టి ప్రపంచీకరణలో ఎక్కడ చౌకగా దొరికితే అక్కడ కొనుక్కుంటున్నాం. ఇప్పుడు ట్రంప్ ఏమని అడుగుతున్నాడు, ఇరాన్ నుంచి రష్యా నుంచి ఆయిల్ కొనకండి నేను చూస్తా అంటున్నాడు. అక్కడ ఏం చూస్తాడు, అమెరికా నుంచి మనం ఆయిల్ కొనవలసి వస్తుంది. అమెరికా దగ్గర ఆయిల్ ఉంటుంది, దాని నుంచి మనం కొనాలి. తర్వాత గల్ఫ్ కంట్రీలు సౌదీ అరేబియా వాళ్ళు చెప్పినట్టు కొనాలి. ఇక్కడ ఒక విషయాన్ని మర్చిపోకూడదు, ఇరాన్ నుంచి మనం అలాగే ఒకసారి ఆయిల్ కొనడం మానేస్తే మనకి అమెరికా ఎక్కువ డబ్బులకి అమ్మింది. అది పోనీ రష్యా నుంచి ఇరాన్ నుంచి భారత్ కొనదు, కానీ అదే రేటుకి నువ్వు ఇస్తావా? ఇవ్వదు. ఎందుకంటే యూరోప్ కంట్రీలు రష్యా నుంచి ఆయిల్ గ్యాస్ కొనడం మానేస్తే యూరోప్ కంట్రీలు తన సహోదర వైట్ రేస్ కంట్రీలకే అమెరికా డబుల్ రేట్ చేసింది. మరి ఇండియా పరిస్థితి ఏమవుద్ది? ఇండియాని దారుణమైన పరిస్థితిలో నెట్టుతున్నాడు. ఇది చాలా పెద్ద కుట్ర, ట్రంప్ కుట్ర. ఈ ట్రాప్లో ఇరుక్కోవడానికి ఇక్కడ మోడీ ప్రభుత్వం భారత ప్రభుత్వం సిద్ధంగా లేదు. కాబట్టి మేము రష్యా ఆయిల్నే కొంటాం, ఇరాన్తోనే ఆయిల్ కొంటాం, నీకు చేతనైంది చేసుకో అన్నట్టు భారతదేశం చెప్పేస్తుందండి. దౌత్యంలో డైరెక్ట్గా చెప్పరు. ఇప్పుడు నేను చెప్పినట్టు నీ చేతనైంది చేసుకో అని ట్రంప్ నేను ఒక మాట అన్నాడు. ఎస్ జయశంకర్ గారు యూరోప్ వెళ్ళినప్పుడు, యూరోప్ బ్రసెల్స్లో కూర్చున్నప్పుడు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్లో అక్కడ యూరోపియన్ అధ్యక్షుడు అందరూ ఉన్నప్పుడు అక్కడే డైరెక్ట్గా క్వశ్చన్ అడిగితే ఆయన చెప్పారు, ఇట్స్ ఎ డబుల్ స్టాండర్డ్. మీరు రష్యా నుంచి ఇట్ ఇస్ నో మోర్ యూరోప్ కెన్ కంట్రోల్ ది వరల్డ్.
మొదటి ప్రపంచ యుద్ధం 1914లో, రెండవ ప్రపంచ యుద్ధం 1935లో వచ్చింది. యూరోప్లో ప్రపంచ యుద్ధాలు వస్తే ప్రపంచంలో పెద్ద యుద్ధాలా? ప్రపంచ యుద్ధాలంటే యూరోప్లో వచ్చినాయి అండి, ప్రపంచానికి రాలే. యూరోప్ తుమ్మితే ప్రపంచం తుమ్మినట్టేనా? ఆ రోజులు పోయినాయి. ఇండియా ఎవ్వరి మాట వినదని అసలు వండర్ఫుల్ డిప్లొమాట్ చెప్పే భాష దాటి, పరిధి దాటి ఆయన చెప్పేశాడండి. మళ్ళీ అదే చెప్పారు, డబుల్ స్టాండర్డ్స్ కుదరవు. రీసెంట్గా కూడా చెప్పింది, ఇండియా సుప్రీం ఇంట్రెస్ట్స్ ఆర్ ఇంపార్టెంట్, వీ విల్ బై ది రష్యన్ ఆయిల్, వీ విల్ బై ది ఇరానియన్ ఆయిల్, మాకు అది ఇంపార్టెంట్, భారత్ ఇంట్రెస్ట్, ఓవర్ రైడింగ్ ఇంట్రెస్ట్ అనే పదాన్ని ఉపయోగించింది ఇండియన్ మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ స్పోక్స్ పర్సన్ కూడా. సో ఈ విషయంలో కుండ బద్దలు కొట్టి చెప్పింది. 10% టారిఫ్లు వేసుకున్నా. ఇక్కడ ఒకటే సుస్పష్టంగా నేను చెప్పదలిచాను, ఒకవేళ రష్యా ఆయిల్ మనం కొంటే అమెరికా 10% ఎక్కువ టారిఫ్లు వేసినా, అంటే మనం $87 బిలియన్ ఉత్పత్తులు అమెరికాకి ఎక్కువ ఉత్పత్తి చేస్తున్నాం. దానివల్ల ఇంకొక $10 బిలియన్ ఎక్కువగా నష్టపోయినా మనం రష్యా నుంచి ఆయిల్ కొనడం వల్ల ఎక్కువ ప్రయోజనాలు ఉన్నాయి. ఎందుకంటే ఆయిల్ అనేది, ఈ ఆయిల్ లేకపోతే భారత ప్రగతి చక్రమే నడవదు. ఈ ఆయిల్ ఉండడం వల్లే తట్టుకోవడం. లేకపోతే 1991లో గల్ఫ్ వార్ జరిగినప్పుడు పివి నరసింహారావు టైంలో ఆర్థిక సంక్షోభం ఒక ఆయిల్ వల్ల ప్రధానమైన కారణం. అటువంటి పరిస్థితికి ఇండియా తావివ్వదు ఈసారి. దిస్ ఈజ్ ద ఇండియా, ఇట్స్ అ రైజింగ్ ఇండియా. 2025 ఇండియా అండి, 21st సెంచరీ ఇండియా. ఇట్స్ ఎ సూపర్ పవర్, ఇట్స్ ఎ పొటెన్షియల్ సూపర్ పవర్. ఇప్పుడు భారత థింకింగ్ కూడా అమెరికాని దాటి ఉంటుంది. అమెరికా కెనాట్ కంట్రోల్ ఇండియా. ఇందిరా 1971లో చెప్పిందండి ఒక మాట హెన్రీ కిస్సింజర్తో, సప్త సముద్రాల నుంచి అవతల నుంచి ఇండియాని పరిపాలించే రోజులు పోయాయి అని మీ అధ్యక్షుడు చెప్పాను. నిక్సన్ గట్టిగా చెప్పేసింది. ఈరోజు మోడీ ఇందిరా లాంటి, ఇప్పుడు రాహుల్ గాంధీ అన్నట్టు గట్స్ లేవనుకుని డైరెక్ట్గా చెప్పకపోయినా మోడీ కూడా అదే చెప్తున్నారు, ఎస్ జయశంకర్ గారు అదే చెప్తున్నారు. సో రష్యా ఆయిల్, ఇరాన్ ఆయిల్ అమెరికా చెప్పినా మనం కొంటూనే ఉంటాం. ఇందులో ఎటువంటి తిరుగులేదు. వాళ్ళు ఆంక్షలు విధించుకున్న భారత ప్రయోజనం, రష్యా, ఇండియా, ఇరాన్ ఆయిల్ కొంటేనే భారత్కు ప్రయోజనం, ఎక్కువ ప్రయోజనం. ఇండియా ఈజ్ ఇన్ ఏ పొజిషన్ టు థింక్ హౌ ఇట్ విల్ బి యూజ్ఫుల్ ఫర్ ఇండియా అండి. ఇండియా ఇంట్రెస్ట్ని ప్రొటెక్ట్ చేసుకోవాలని ఇండియా నెంబర్ 1. కాబట్టి 3.5 సంవత్సరాల నుంచి రష్యా ఆయిల్ కొంటున్నాం. ఇందులో తిరగలేదు. అవసరమైతే రష్యా నుంచి ఇంకా చీప్గా పైప్ లైన్ కూడా వేసేయడానికి సిద్ధంగా ఉన్నాం. టామీ పైప్ లైన్ అని తజికిస్తాన్ నుంచి రష్యా దాకా విస్తరిస్తాం. బ్యారెంట్ సీలో ఓఎన్జీసీ, బ్యారెంట్ సీలో కామ్చాత్కా పెనిన్సులా దగ్గర సకాలీన్లో ఇండియా హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టింది. రష్యా ఆయిల్ లేకపోతే ఇండియాకి ఇది లేదండి. ఏది లేదు? ఎనర్జీ సెక్యూరిటీ లేదు. రెండో విషయం ఏంటంటే అమెరికా రష్యాతోటే కాదండి, ఇండియా ఇంకోటి చెప్పింది, మేము 40 దేశాల నుంచి ఆయిల్ కొంటున్నాం, గ్యాస్ కొంటున్నాం. కాబట్టి 40 దేశాలతో ఈ ట్రేడ్ని కంట్రోల్ చేసే అథారిటీ యుఎస్కి లేదు. మా పేదరికాన్ని చూడండి, మేము సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అచీవ్ చేయాలి, మీరు ఈ విషయంలో ఎలా ఉంటారని ఇండియా నచ్చ చెప్పుతుంది. కానీ ట్రంప్ వినే పరిస్థితి లేదు. వినకపోతే మనం కొంటూనే ఉంటాం. ఎంజీరావు గారు, ఆయిల్ మాత్రమే కాదు, రష్యా నుంచి ఆయుధాలు కూడా మనం